ఇలా కదా రవితేజని మనం చూడాలనుకున్నది. ఇది కదా రవితేజ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది. స్వామియే శరణమయ్యప్ప. హిమ్స్ ఓపెన్ అవ్వడమే ఫాదర్కి డాటర్ మీద ఉన్న లవ్ అనే ఎఫెక్షన్ తోటి స్టార్ట్ అయిందబ్బా. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. హిమ్స్ స్టార్టింగ్ నుంచే ఒక ఫ్రెష్ ఫీల్ అయితే జనరేట్ చేసింది అబ్బా. రవితేజని ఇలాంటి రోల్లోనే కదా చూడాలనుకున్నది మనం అని అనిపించింది నాకైతే కనుక. రవితేజ నుంచి చాలా కాలం అయిపోయింది ఒక మంచి పర్ఫార్మెన్స్ బేస్డ్, ఒక మంచి స్టోరీ బేస్డ్ ఫిల్మ్ను చూసి. ఎంతసేపు అదే డీజే సాంగ్స్, ఒకటి రెండు సాంగ్స్, 2-3 పంచులు, మెయిన్ ఈ మధ్యన ధమాకా నుంచి డీజే సాంగ్స్ పెట్టడం, అదే రొటీన్ అయిపోయింది. బట్ ఈ రవితేజని చూసి చాలా కాలమే అయింది. ఫుల్ హ్యాపీ అబ్బా నేనైతే గ్లిమ్స్ చూసినప్పుడు. ఎస్పెషల్లీ ఆ ఫాదరు డాటరు ఎమోషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అందులో రవితేజ ఇచ్చిన పర్ఫార్మెన్స్ జస్ట్ 1 minute గ్లిమ్స్లోనే ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎన్ని చూపించాడంటే దాన్ని బట్టి చెప్పేచ్చు మూవీలో ఎంత డెప్త్ ఉంది, ఆయన రోల్ ఎలా ఉండబోతుంది అనేది అర్థమైపోయింది నాకు. ఇంకా చెప్పాలంటే కనుక లాస్ట్ క్లైమాక్స్లో మందు మేనేజ్ కదా అన్నప్పుడు స్వామియే శరణమయ్యప్ప అని వస్తుంది. అక్కడైతే ప్యూర్ గూస్ బంప్స్ అబ్బా. నాకైతే లిటరల్ చెప్తున్నా, థియేటర్లో ఒక మంచి డివోషనల్ మూడ్లోకి వెళ్తారబ్బా. రవితేజ నుంచి మనం ఏ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సు, ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయితే ఎక్స్పెక్ట్ చేసామో అది ఇరుముడి నుంచి రాబోతుంది అని ఖచ్చితంగా నాకు అర్థమైపోతుంది. గైస్ నాకైతే కనుక గేమ్స్ చాలా బాగా నచ్చింది. అసలు ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వెయిటింగ్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్, అంటే ట్రైలర్ కానీ సాంగ్స్ అవ్వచ్చు. ఇంకా వెయిటింగ్ అంటే నాకు తెలిసినంత వరకు ఆల్ ఫ్యాన్స్ ఒకే ఒక్క మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అబ్బా, ఇరుముడి. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఏమనిపించింది ఇరుముడి గ్లిమ్స్ చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.